K7 కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు 5 అంచెల ప్రోగ్రాంతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు ప్రత్యర్థుల్ని. ఇప్పటి వరకు అంటే అభివృద్ధి పదం, లేకపోతే అప్పులు, లేకపోతే ఈ నిర్మాణం, రోడ్లు, కొత్త ప్రాజెక్టులు, అవన్నీ కూడా ఒక అంశం అయితే, ఈ యొక్క ఇప్పటి వరకు పార్టీల్లో ఇది కూటమి 3 పార్టీల్లో ఆశావహులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందికి ఎన్నికల్లో ఎన్నో వాగ్దానాలు చేశారు. మా సంగతి ఏమిటి అని చెప్పేసి వాళ్ళు చాలా నిరీక్షిస్తున్నారు. అందుకని చెప్పి వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే అన్నమాట కొత్త అల్లుళ్ళు, కూతురు వాళ్ళు, లేకపోతే మనవడు మనవరాలతో అనమాట ప్రతి ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. దీనికి తోడు కోడిపందాలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, ఒక ఫెస్టివ్ మూడ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఈ పర్యాయం ఈ సంక్రాంతికి కొత్త పదవులు, అది కూడా 10,000 పోస్టులను ఆయన క్రియేట్ చేసేస్తున్నాడు. అంటే అన్ని నామినేటెడ్ పోస్టులు, అంటే 10,000 మందికి ఇస్తున్నాడు అని చెప్పేసి ఉంటే, అది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ నామినేటెడ్ పోస్ట్ ఉంటుంది. ఇది మన యొక్క వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో 2,300 ఉన్నాయి. వీటికి ఎన్నికలు జరిగే లోపే ఒక నామినేటెడ్ పోస్ట్, అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దీనికి ఒక చైర్మన్ని, 2 సభ్యుల్ని నామినేట్ చేయొచ్చు. అంటే 2,300 సొసైటీలు ఉంటే 6,900 పోస్టులను నామినేట్ చేయొచ్చు. ఈ 6,900 పోస్టులను కూడా అనమాట పార్టీల పరంగా వాళ్ళ యొక్క మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ పరంగా ఆ పార్టీలో రికమెండ్ చేసినటువంటి వాళ్ళకి పంపకం జరుగుతుంది. అయితే ఇందులో చంద్రబాబు మార్కు రాజకీయంగా కనిపిస్తుంది. అదేమిటంటే ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ అన్నాడు. ఇది మళ్ళీ అంటే ఇది 2 years కాల పరిమితి ఉంటుంది. మళ్ళీ ఈ 2 years తర్వాత అన్నమాట రిజర్వేషను నాన్ రిజర్వేషన్ అవుద్ది, నాన్ రిజర్వేషన్ అవుద్ది. ఇది ఈ ఎన్నికల్లోపే జరుగుతుంది, అంటే సొసైటీల ఎన్నికల్లోపే జరుగుతుంది. అలాగే మత్స్యకారుల సొసైటీలు ఉన్నాయి, అలాగే ఒక గొర్రె పెంపకందారులకి సొసైటీలు ఉన్నాయి. ఇట్లా ప్రతి వృత్తి వాళ్ళకి అనమాట సొసైటీలు కంటే అవన్నీ కూడా అనమాట ఫిలప్ చేయటం జరుగుతుంది. ఇవి కాకుండా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ బ్యాంకు కూడా అనమాట వాళ్ళకి, ఆ బ్యాంకులన్నిటికి కూడా ఇట్లాగే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అవి కూడా అనమాట ఫిల్ చేస్తున్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో 220 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ 2,000 అంటే ఒక్కొక్క మార్కెట్ కమిటీలో 15 మంది పోస్టులు ఉంటాయి. 15 మంది నామినేట్ చేయొచ్చు. అంటే దానికి వచ్చేటప్పటికి 2,220 అంటే దరిదాపుగా 3,300 మంది మళ్ళీ ఈ కోటాలో ఫిల్అప్ అవుతారు. అలా టోటల్ 10,000 మంది పైగా ఒక నామినేటెడ్ పోస్టులతో రేపు సంక్రాంతికి పదవి బాధ్యతలు తీసుకోవటం, లేకపోతే వాళ్ళ యొక్క కోలాహలంగా ఉండబోతుంది రాజకీయంగా. ఇది అంటే గ్రామ స్థాయి నుంచి ఆయన అనమాట ఒక ఫౌండేషన్, పార్టీ పరంగా కూటమికి అనమాట రాజకీయంగా మాట ఫౌండేషన్ వేసేస్తున్నారు. రేపటి ఎన్నికలకు వచ్చేటప్పటికి అనమాట ఒక టీం తయారవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్క వాలంటీర్స్ మీద డిపెండ్ అయ్యాడు, కానీ ఈయన సంస్థాగత నిర్మాణం జరుగుతుంది. అంటే నాయకత్వాన్ని తీసుకొస్తున్నాడు, తయారు చేస్తున్నాడు. అది ఎస్సీ ఎస్టీలకు కూడా మట ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇది గుర్తించాల్సిన విషయం. అట్లాగే కూటమిలో అంటే ఇప్పుడు జనసేనకి, బీజేపీకి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆ యొక్క కూటమి యొక్క చెలిమిని, ఆ యొక్క అండర్స్టాండింగ్ని, వాళ్ళ యొక్క అనుబంధాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు ఇంకా బాబు ఏంటి చేయట్లేదు ఇదని చెప్పేసి అన్నటువంటి వాళ్ళకి సంక్రాంతి కబురు వినిపించారు. చూద్దాం
మనం కూడా ఆ సంక్రాంతి ఫెస్టివ్ మూడ్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.